హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి సంబంధించి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ 2 ఆప్టిట్యూడ్ సెక్షన్ మాక్ టెస్ట్ 2 సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్గా మాక్ టెస్ట్ 1 సాల్వ్ చేస్తాం. అందులో మీకు అన్ని కూడా ఆప్టిట్యూడ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అప్ టు 10 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ సెషన్లో కూడా మనం ఒక 10 ప్రాబ్లమ్స్ టాప్ 10 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎన్టీపీసీ అనే పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2020 పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 3/4 అండ్ కాస్ థీటా ఈక్వల్ టు 5/4 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ టాన్ థీటా బై 1 మైనస్ కార్ థీటా అన్నాడు. ఓకే, ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి టోటల్గా మనకి ఆప్టిట్యూడ్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ టోటల్ 100 క్వశ్చన్స్లో ఆప్టిట్యూడ్ సెక్షన్ మనకి 30, అలాగే రీజనింగ్ సెక్షన్ 30. ఈ టూ సెక్షన్స్ మీరు స్కోర్ చేయడానికైతే మన ఛానల్లో పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ టూ సెక్షన్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వీటికి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సైన్ థీటా ఈక్వల్ 3/4, కాస్ థీటా ఈక్వల్ 5/4 అండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ టాన్ థీటా. టాన్ థీటా అంటే అర్థం ఏంటి? టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా అంటే 3/4, కాస్ థీటా అంటే 5/4. ఇక్కడ రెండు బేస్లో 4 ఉంది. 4 క్యాన్సిల్ అయితే టాన్ థీటా 3/5 అవుతుంది. ఒకవేళ కాట్ థీటా కావాలనుకుంటే 1/tan థీటా కాబట్టి ఆ వాల్యూనే రివర్స్ అవుతుంది, 5/3. మన క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం 1 ప్లస్ టాన్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా. 1 ప్లస్ టాన్ థీటా వాల్యూ 3/5 డివైడెడ్ బై 1 మైనస్ కాట్ థీటా, దట్ ఈస్ 5/3. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి చూడండి. 5 ప్లస్ 1, 5 ఇంటూ 1 చేయాలి. 5 ప్లస్ 1 కదా, ఎల్సిఎం అనుకుంటున్నాం. 5 ఇంటూ 1 5 ప్లస్ 3, 8/5 అవుతుంది. న్యూమినేటర్ డినామినేటర్ డివైడెడ్ బై 3 1 జా 3, ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3 1 జా 3 మైనస్ 5, మైనస్ 2/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ మైనస్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 8/5 ఇంటూ ఈ 2/3 రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/2. 2 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 12/5. మైనస్ 12/5 అనేది ఆన్సర్, ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, మైనస్ 12/5. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి రీజనింగ్ సెక్షన్. రీజనింగ్ సెక్షన్ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది, మిగతావన్నీ కూడా ఆప్టిట్యూడ్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు థర్డ్ నెంబర్ అండ్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ఫస్ట్ నెంబర్. ఇక్కడ మనకి 1 2 3 అండ్ ఫోర్త్ టర్మ్ మనం అనుకోవాలి. టోటల్ 4 టర్మ్స్ ఇచ్చారు. ఇది ఇక్కడ రేషియో, ఇలా ప్రపోర్షన్ ఇచ్చాడు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి అంటే రీజనింగ్ సెక్షన్ నుంచి, ఎనాలజీ ప్రాబ్లం నుంచి, ఎనాలజీ అనే టాపిక్ నుంచి ఈ ప్రాబ్లం అడిగారు. ఎనాలజీ ఆర్ ఎనాలజీ అని అంటాం. ఈ ప్రాబ్లం అయితే ఎనాలజీ నుంచి అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21:11 అన్నాడు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమైతే ఉందో అదే సేమ్ రిలేషన్ ఆ లాజిక్ ఉపయోగిస్తూ 31 నుంచి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో కనుక్కోవాలి. సరే, 21:11 అన్నాడు. ఏదర్ మీరు 21 నుంచి 11 దగ్గరికైనా వెళ్ళండి, లేదా 11 నుంచి 21 దగ్గరికైనా ఏదో ఒక లాజిక్ కనుక్కోవాలి. మీరు కనుక్కున్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అప్లై చేస్తే 31 దగ్గరికి వస్తుంది, లేదా 31 నుంచి మీరు రివర్స్ వస్తే ఏ నెంబర్ దగ్గరకు వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ లాజిక్ చూడండి. 11 నుంచి మనం 21 దగ్గరికి రీచ్ అవ్వాలి. 11 2s 22 అవుతుంది, -1 చేస్తే 31. ఓకే, సేమ్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ట్వైస్ చేసి -1 చేస్తే 31 అనే నెంబర్ వస్తుందో లేదో చూడండి. ఇక్కడ 11 2s 22 -1 ఈజ్ ఈక్వల్ 21. ఆ 21 అంటే ఇక్కడ ఇచ్చింది. 11:21 అంటే 11 2s -1. సేమ్ ఇక్కడ ఏ నెంబర్ని ట్వైస్ చేసి -1 చేద్దాం. 15 2s 30, 30 - 20 ఇక్కడ రాదు. 17 34, ఇక్కడ 16 చూద్దాం. 16 2s 32, -1 చేస్తే 31. పాసిబుల్ అయింది కాబట్టి లాజిక్. ఆప్షన్ 1 is the correct answer. ఆప్షన్ 1 is the correct answer. ఇంటూ 2 చేస్తాం, -1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రెక్టాంగిల్ ద లెంత్ ఈస్ ట్వైస్ ద బ్రెడ్త్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 48 centimeters. The area of the rectangle. The rectangle, the length is twice the breadth of the perimeter. రెక్టాంగిల్ అన్నాడు. ఒక రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ఎలా ఇచ్చాడంటే ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద బ్రెడ్త్ అన్నాడు. అంటే బ్రెడ్త్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లెంత్ వచ్చేసరికి ట్వైస్ ద బ్రెడ్త్.
అది వాడు ఇచ్చింది. సో క్వశ్చన్లో ఇచ్చిన అగైన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 48. సో పెరిమీటర్ అని దేని అంటామండి? పెరిమీటర్ ఈజ్ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 48 అవుద్ది. సో ఎల్ వాల్యూ ట్వైస్ ఆఫ్ బి అన్నాడు, అంటే బెడత్. సో 2 ఆఫ్ ఎల్ అంటే బి అన్నాడు కాబట్టి, అంటే 2b అన్నాడు కాబట్టి 2b ప్లస్ ఆల్రెడీ ఇక్కడ సింగిల్ బి ఉంది ఈజ్ ఈక్వల్ 48. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 2s 2 4s. అగైన్ మీరు 2b ప్లస్ 3b అంటే 3b ఈజ్ ఈక్వల్ 24. బి ఈక్వల్ ఎంత అవుతుందని 8 అవుతుందండి. 8 3 8 24 కాబట్టి బి 8 అయింది కాబట్టి ఆ 8 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. అప్పుడు ఎల్ ఈక్వల్ ఏమవుతుంది? ట్వైస్ కాబట్టి 16 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు? ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బెడత్. లెంత్ వచ్చేసరికి 16, బెడత్ 8. సో 16 8 128 సెంటీమీటర్ స్క్వేర్, స్క్వేర్ సెంటీమీటర్స్. సో దట్ ఈస్ ఆప్షన్ 2. సో 128 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. So what would be added to the 12% of 2400 so that the sum will be equal to 18% of 5400? వెరీ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగారు. సో ఇలాంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు టాపిక్స్ ఇంకా కవర్ చేయకుంటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు అని మన సెక్షన్, మన ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది మన ఛానల్లో, అది ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఉన్న క్వశ్చన్స్ మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, సో ఇది కూడా, ఈ క్వశ్చన్ పేపర్ కూడా టోటల్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి సాల్వ్ చేసింది. మీరు కనుక ఒకసారి సర్చ్ చేసుకుంటే లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కూడా చూస్తారు. సో వాట్ ఈస్ టు బి యాడెడ్ 12% ఆఫ్ 2400 సో దట్ ద సమ్ విల్ బి ఈక్వల్ టు 18% ఆఫ్ 5400? అంటే మనం 12% ఆఫ్ 2400కి వచ్చిన దానికి ఆ వాల్యూకి ఏం యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది 18% ఆఫ్ 5400కి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. వాట్ ఈస్ టు బి యాడెడ్ అన్నాడు కాబట్టి ఏం యాడ్ చేయాలో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఈ ఎక్స్ ప్లస్, సో దేనికి యాడ్ చేయాలంటే 12% ఆఫ్ 2400కి యాడ్ చేయాలి. సో 12% అంటే 12/100 ఇంటూ 2400. సో దట్ సమ్మన్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఈక్వల్ టు, సో 18% అన్నాడు కాబట్టి 18/100 ఆఫ్ అంటే ఇంటూ మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో, సో 5400 రాసుకుందాం. అగైన్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. అగైన్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్, సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 18 ఇంటూ 54 అండి ఇక్కడ ఉన్న వాల్యూ, మైనస్ ఇక్కడ మీరు గమనిస్తే 12 ఇంటూ 24 ఉంది. సో 12 ఇంటూ 24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్, సో x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 54 మైనస్ 12 ఇంటూ 24. సో 18 4 ఎంత అవుతుంది? 72. అగైన్ 18 5 90. సో 797 అవుతుంది. మైనస్ 12 4 48, 12 2 24 అంటే 288. చూడండి ఒకసారి. సో 12 4 48 అవుతుంది. సో 8 రాసుకున్నాం, 4 సైడ్ ఉంది. 12 2 24. సో 28. సో 288 కరెక్ట్. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండాలి. సో మన మ్యాథ్స్ అంటేనే క్యాలిక్యులేషన్స్, అది కరెక్ట్ లేకుండా ప్రాబ్లం అంతా ఎంత ప్రాబ్లం చేసి వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్, సో 972 మైనస్ 282 కదా, ఇక్కడ 18లో నుంచి, సారీ 12లో నుంచి 8 అంటే 4 వస్తుంది ఆన్సర్. అగైన్ ఇక్కడ 6 to 8 అంటే 16లో నుంచి 8 అంటే 8 ఆన్సర్. ఇక్కడ 9 కాదు, 8లో నుంచి 2 వెళ్తే 6, సో 684. ఐ థింక్ బట్ 972 నుంచి 282ని మైనస్ 288ని మైనస్ చేస్తాం, 684. సో ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ టువర్డ్స్ ద స్టేషన్ బి at the speed of 50 km/h. After half an hour, another train leaves the station B towards the station A at 150 km/h. The distance between the stations is 725 km. The distance of the point from the station A where the two trains are to be meet is. So where the two trains are to be meet is. సో ఎక్కడ మీట్ అవుతాయో మనం చెప్పాలి. సో ఈ ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ ఏ టువర్డ్స్ ద స్టేషన్ బి అన్నాడు. సో ఈ ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ ఏ. సో స్టేషన్ ఏని ఎక్కడ మీట్ అవుతుంది, స్టేషన్ బిని ఎక్కడ. సో ఈ ట్రైన్ లీవ్స్, సో ట్రైన్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి, ఏ అనే పాయింట్ ఉందంటే నెక్స్ట్, సో బి అనే పాయింట్ ఉంది. ఇక్కడ 2 ట్రైన్స్ ఉంటాయి. సో ఏ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ ఏ టువర్డ్స్ స్టేషన్ బి. సో ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంది అనుకోండి, T1. సెకండ్ ట్రైన్ వచ్చేసరికి T2. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. కానీ ఫస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో ఏ ట్రైన్ ఏ, సో ఏ టువర్డ్స్ స్టేషన్ ఏ దగ్గర నుంచి ఒకటి బయలుదేరింది అనమాట స్టేషన్ బి వైపు. సో ఎంత స్పీడ్ అంటే 50 km/h.
అది 1 అవర్‌కి 50 కిలోమీటర్ ట్రావెల్ చేసేంత ఫాస్ట్ వెళ్తుందనమాట స్పీడ్. ఆఫ్టర్ ఎన్ అవర్ అన్నాడు. సో, అరగంట తర్వాత. నిజానికి గంటకి 50 కిలోమీటర్ అంటే హాఫ్ అన్ అవర్‌కి ఎంతవుతుంది? 25 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఈ ఫస్ట్ ట్రైన్ అనేది టోటల్‌గా మనకి ఒక 25 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేసింది. ఒక 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే సో, ఈ ట్రైన్ 1 అనేది ఇక్కడుంది. ఈ విధంగా ట్రావెల్ చేస్తే ఈ పాయింట్‌లో ఉంది. ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత నథింగ్ బట్ 25 కిలోమీటర్ ఫస్ట్ ట్రైన్ ఏదైతే ముందుకొచ్చిందో స్టేషన్ ఏ నుంచి అప్పుడు స్టేషన్ బిలో అప్పుడు స్టేషన్ బి దగ్గర నుంచి వేరే ట్రైన్ బయలుదేరింది. దట్ ఈస్ T2. దాని స్పీడ్ వచ్చేసరికి 150 కిలోమీటర్ పర్ అవర్. దాని స్పీడ్ 150 కిలోమీటర్ పర్ అవర్. సో, అసలు ఏ అండ్ బి స్టేషన్స్ మధ్య టోటల్ డిస్టెన్స్ ఎంతంటే, సో, ఏ స్టేషన్ ఉంది, అలాగే బి అనే స్టేషన్ ఉంది. ఆ రెండిటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 725 కిలోమీటర్స్. సో, అది 725 కిలోమీటర్స్ ఇచ్చాం. సో, ఈ 725 కిలోమీటర్స్‌లో ఆల్రెడీ మనకి ఏ అనే ట్రైన్ ఏం చేసిందంటే 25 కిలోమీటర్ ట్రావెల్ చేసింది. కాబట్టి ప్రెజెంట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటదంటే 700 కిలోమీటర్స్ ఉంటది. ఇప్పుడు క్వెషన్‌లో మనల్ని ఏం అడుగుతున్నాడు? ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ స్టేషన్ ఏ వేర్ ద 2 ట్రైన్స్ ఆర్ టు బి మీట్. సో, ఎక్కడ మీట్ అవుతున్నాయో ఆ యొక్క టైమ్ అయితే మనం కనుక్కోవాలి. సో, ద డిస్టెన్స్ ఆఫ్ ది వేర్ ద టైమ్. సో, మనకేం చేయాలి ముందు టైమ్‌ని కనుక్కోవాలి. సారీ డిస్టెన్స్‌ని కనుక్కోవాలి. వేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ వేర్ ఫ్రమ్ ద స్టేషన్ ఏ వేర్ ద 2 ట్రైన్స్ ఆర్ మీట్. ఇప్పుడు ట్రైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో, ఆ ట్రైన్ మీట్ అయ్యే డిస్టెన్స్ ఎంతో మనం చెప్పాలి. సరే. సో, ఏమంటుండంటే ఫస్ట్ ట్రైన్ అలాగే సెకండ్ ట్రైన్ ఆ 2 కూడా మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో, ఆ మీట్ అయ్యే పాయింట్ అలాగ ఉంచితే అది మీటింగ్ పాయింట్ అనుకుంటే, ఫస్ట్ ఏ అనే ట్రైన్ దగ్గర నుంచి ఏ అనే స్టేషన్ నుంచి చూస్తే ఆ మీట్ అయిన పాయింట్ ఎంత దూరం ఉందో చెప్పాలి. సో, ముందు అసలు మీటింగ్ టైమ్ ఎంతో కనుక్కుందాం. మీటింగ్ టైమ్ ఎంతో కనుక్కుంటే, మీటింగ్ డిస్టెన్స్ ఎంతో వస్తది. సో, మీటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేసరికి సో, మీటింగ్ టైమ్ ముందు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఎంత టైంకి మీట్ అవుతున్నాయో తెలిస్తే, ఆ మీట్ అయిన టైమ్ ఇంటూ మనం స్పీడ్ చేస్తే డిస్టెన్స్ వస్తది. సో, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి 700 అండి. 725 కాదు. ప్రెజెంట్ డిస్టెన్స్ వచ్చేసరికి 700 డివైడెడ్ బై స్పీడ్స్ వచ్చేసరికి రిలేటివ్ స్పీడ్ 2 స్పీడ్స్ ఉన్నాయి. అదే కాకుండా 2 కూడా అపోజిట్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండిటిని యాడ్ చేస్తాం. సో, ఎంతుందంటే ఒకటొచ్చేసరికి 150 మరొకటొచ్చేసరికి 50 రెండిటిని యాడ్ చేస్తే ఎంత 200. సో, 200 కిలోమీటర్ పర్ అవర్ అని. 700 కూడా 700 కిలోమీటర్ అది కూడా. కాబట్టి డైమెన్షన్స్ ఎటువంటి చేంజ్ లేదు. సో, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 7/2. సో, 7/2 అవర్స్‌లో అయితే అక్కడ మీట్ అయ్యే పాయింట్ 7/2. ఇప్పుడేం చెప్దామంటే ఇప్పుడు మనం నెక్స్ట్ సో, ఈ 7/2 దగ్గర నుంచి సో, ఈ 7/2 దగ్గర నుంచి నెక్స్ట్ మనం ఏం చేయాలి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో, 7/2 దగ్గర నుంచి 1 మినిట్. ఓకే. సో, ఈ 7/2 దగ్గరని డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమ్. సో, స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, సో, డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టేషన్ ఏ అన్నాడు. స్టేషన్ ఏ దగ్గర నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు ముందు స్టేషన్ ఏ అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత ఉందో ఆ స్పీడ్ తీసుకోవాలి. దట్ ఈస్ 50 కిలోమీటర్ ఇంటూ టైమ్ ఎంత టైమ్‌లో మీట్ అవుతున్నాయి? 7/2 అవర్స్‌లో మీట్ అవుతున్నాయి. ఈజ్ ఈక్వల్ సో, 2తో క్యాన్సిల్ చేస్తే 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో, 25 7 టైమ్స్ అండి. సో, 7 5 35 అవుతుంది. సో, 7 5 35 అగైన్ 7 2 14, 14 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? సో, 175 170 ఓకేనా? 7 5 35, 7 2 14, 14 ప్లస్ 3 17 175 కిలోమీటర్స్. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఆప్షన్స్‌లో లేదు. ఆన్సర్ రాంగ్ అనుకోమాకండి. ఓకే. అర్థం ఏంటంటే ఏ లేదా ఫస్ట్ ట్రైన్. సారీ డబుల్ టచ్ అయింది ఇక్కడ. సరే. ఏ అనే స్టేషన్ నుంచి వాట్ హ్యాపెండ్ టు ఇట్? ఏ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసింది. ఇక్కడి నుంచి ఒరిజినల్‌గా మీట్ అయ్యే పాయింట్ దగ్గరకు మనం వస్తాం. సో, మీట్ అయ్యే పాయింట్ ఇక్కడ ఎం అనే మీట్ అయ్యే పాయింట్ ఉంటుంది. ఇక్కడ బి అనే స్టేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 700 కిలోమీటర్స్ ఉంది. సో, ఈ మీట్ అవుతున్న టైం ఎంతంటే 7/2 అవర్స్ అని చెప్పాం. ఎప్పుడైతే మనం ఏ స్పీడ్‌తో మల్టిప్లై చేసామో, ఏ స్పీడ్ వచ్చిందని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు దట్ ఈస్ 175 కిలోమీటర్ వచ్చింది. కానీ మనకి స్టేషన్ ఏ నుంచి లేదా ఏ అంటే నేను ఇక్కడ ట్రైన్ కింద తీసుకున్నా కాబట్టి సో, ఏ అనే స్టేషన్ లేదా ఏ అనే ట్రైన్ అనుకోండి లేదా ఏదో ఒకటి ట్రైన్ అనుకోవాలి. సో, ముందు నుంచి మనం ట్రైన్ 1 అంటున్నాం కాబట్టి T1 తీసుకుందాం. సరే స్టేషన్ ఏ. ఈ స్టేషన్ ఏ నుంచి మీటింగ్ పాయింట్ దగ్గరకున్న డిస్టెన్స్ చెప్పాలి.
సో, ఇప్పుడు మనకు 175 వచ్చింది కదా! ఏ డిస్టెన్స్ అవుతుందంటే మీటింగ్ పాయింట్ దగ్గర. మీటింగ్ పాయింట్ ఎప్పుడు కనుక్కున్నాం మనం? ఆ 2 కూడా మూవ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటే టైమ్‌లో మూవ్ అవుతున్న డిస్టెన్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా ట్రావెల్ చేసింది కాబట్టి హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ నెక్స్ట్ పాయింట్ నుంచి ఎక్కడైతే సెకండ్ ట్రైన్, ఫస్ట్ ట్రైన్ 2 మూవింగ్ పాయింట్‌లోకి వచ్చాయో లేదా 2 కూడా మోషన్‌లోకి వచ్చిన పాయింట్ దగ్గర నుంచి మనమైతే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. కాబట్టి ఇక్కడొచ్చిన డిస్టెన్స్ 175 కిలోమీటర్ అనేది ఓన్లీ ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రావెల్ చేసిన పాయింట్ దగ్గర నుంచి మీటింగ్ పాయింట్ వరకున్న డిస్టెన్స్. ఆల్రెడీ ప్రీవియస్‌గా 25 కిలోమీటర్ ట్రావెల్ చేసింది. కాబట్టి 175 ప్లస్ 25 యాడ్ చేయండి. అప్పుడేమవుతుంది? సో, 200. సో, టోటల్‌గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతంటే 200. సో, స్టేషన్ ఏ నుంచి సో, మీటింగ్ పాయింట్ దగ్గరకున్న డిస్టెన్స్ ఎంతంటే 200 కిలోమీటర్స్ అని అర్థం. 200 అంటే ఆప్షన్ 3. సో, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వాల్యూ ఆఫ్ 5 ఇంటూ 2/3 ప్లస్ 0.73 మైనస్ 3.123 ఈజ్ ఈక్వల్ టు వెరీ ఈజీ ప్రాబ్లమ్ అండి. సో ద వాల్యూ ఆఫ్ 2/3 అన్నాడు. సో 5 ఇంటూ 2/3. సో 5 ప్లస్ 2/3 అంటే వాల్యూ ఎంత? అంటే 2/3 అంటే 20/3 అనుకో. అంటే 20/3 అంటే థింక్ బట్ 2/3 ఉంది కదా! దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2తో డైరెక్ట్ క్యాన్సిల్ అయ్యేది కాబట్టి 0 పాయింట్ రాసుకుంటాం. 0 పాయింట్ రాసినందుకు గాని ఇక్కడ 0 వస్తది. సో 3 6 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 18 అవుద్ది. అగైన్ 2 మిగులుద్ది. అంటే 20 అవుద్ది. అగైన్ 6 టైమ్స్ అంటే 0.66 అలా 6 రిపీట్ అవుతూ ఉంటది. కాబట్టి 2/3 అంటే 0.66 అనుకుందాం. సో 0.66 అంటే ఇక్కడ 2/3 వాల్యూ ఎంత అంటే 0.66. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5.66. సో ఈ 5 ఇంటూ 2/3 వాల్యూ 5 ఇంటూ 2/3 వాల్యూ ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ సో 5.66 ప్లస్ 0.73 మైనస్ 3.123 ఈ వాల్యూ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 5.66 అన్నాం కదా! ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 కూడా ఎడిషన్ కాబట్టి యాడ్ చేసి లాస్ట్ దాని నుంచి మైనస్ చేద్దాం. సో 6 ప్లస్ 3 అంటే 9, 6 ప్లస్ 7 అంటే 13 అవుతుంది. 1 రాసుకుంటే ఇక్కడ 6 పాయింట్. సో 6.39 వచ్చింది మైనస్ 3.123 అంట. ఓకే. సో 6.39 ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం లాస్ట్‌లో 0 యాడ్ చేసుకుందాం. సో 6.390 అంటే లాస్ట్‌లో ఏం లేదంటే జీరోస్ ఉన్నట్టు. ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే 6.390 ఈ విధంగా రాస్తే అందరికి అర్థమవుద్ది. 3.123 ఇప్పుడు మైనస్ చేయండి. సో 10 - 3 అంటే 7, 8 - 2 అంటే 6. సో అగైన్ 3 - 1 అంటే 2. 6 - 3 అంటే 3. 3.267 నథింగ్ బట్ 3.267 అంటే ఇది ఎక్కడ వస్తుంది చూడండి. సో 3.26 ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు ఆప్షన్ 2. సో ఆప్షన్ 2లో మాత్రమే మనకి 3.267 ఇంకా మీరు ఎక్స్ట్రా ఇంకొక 6 తీసుకుంటే ఇక్కడ 0.666 అన్నట్టు. సో 3 6లు గాని తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. Okay, next question. A rope is divided into 3 different parts. The first part is 1/5 of the whole length and second part is 3/2 of the length and so the third part is what fraction of the rope? So the third part is what fraction of the rope? So a rope is divided into 3 different parts. So first of all మన దగ్గర ఒక rope ఉంది. సో రోప్ ఏమైందంటే 3 డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఇక్కడ అనుకుందాం. సెకండ్ పార్ట్ ఇక్కడ, థర్డ్ పార్ట్ ఇది. ఈ విధంగా 3 పార్ట్స్ డివైడ్ చేశారు. కాకపోతే ఫస్ట్ పార్ట్ ఏందంటే 1/5. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 1/5లో ఏదైతే తీసుకుంటామో అందులోనే ఒక 3/2 తీసుకున్నాడంట. మిగిలిపోయింది ఎంత అని అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ 1/5 ఇచ్చాడు. తర్వాత 3/2 ఇచ్చాడు. తర్వాత రెస్ట్ కనుక్కోమన్నాడు. ఈ విధంగా కనుక్కోమన్నప్పుడు మనం ఏదైనా ఒకటి అస్యూమ్ చేసుకోవాలి. టోటల్ లెంత్ ఆఫ్ ది ఇక్కడ ఏమిచ్చాడు? టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ ఇచ్చాడు కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్‌నైతే ఇక్కడ అస్యూమ్ చేసుకుందాం. సో, అస్యూమ్షన్ కూడా ఎలా ఉండాలంటే ఎల్‌సీఎం ఆఫ్ బేసిస్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్స్. సో, ఇక్కడ ఏ ఫ్రాక్షన్స్ ఇచ్చారంటే 1/5, 3/2 ఈ రెండిటికి 2, 5కి ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 10 అవుతుంది. కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్ వచ్చేసరికి 10 పార్ట్స్ అవుతుంది. లేదా 10 యూనిట్స్ అంటాం. లేదా ఒక 10 సెంటీమీటర్స్ ఏదైనా అనుకోండి. మీ ఇష్టం. ఎందుకంటే ప్రాబ్లమ్ సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. ఓకే. 10 అనుకుంటాం. 10 అని ఎందుకు అనుకున్నామంటే ఇక్కడ బేస్‌లో 5 ఇక్కడ బేస్‌లో 2. సో, 2, 5కి ఎల్‌సీఎం 10 అవుతుంది. ఈ టోటల్ 10 అనే 10 సెంటీమీటర్స్ యొక్క లెంత్ ఆఫ్ ది రోప్‌లో 1/5ని అంటే 1/5 ఆఫ్ ది 10 నథింగ్ బట్ 5. 1/5 ఆఫ్ ది 10 5 2s సో 10 ఇంటూ సో 1/5 1/5 ఆఫ్ ది పార్ట్ అన్నాడు ఇక్కడ. సో 5 2s 10 అవుతుంది. టోటల్ 2. అంటే టోటల్‌గా ఒరిజినల్‌గా మన దగ్గర 10 సెంటీమీటర్స్ ఆఫ్ రోప్ ఉంటే అందులో మనకి 2 పార్ట్స్‌నైతే ఫస్ట్ పార్ట్‌గా డివైడ్ చేసాం. ఇది ఫస్ట్ పార్ట్ అవుతుందండి. 2 పార్ట్స్ అనేది ఫస్ట్ పార్ట్.
ఏదైనా కర్లాటికి రాద్దాం. ఫస్ట్ పార్ట్ అనేది ఎంత అవుతుందంటే 2 పార్ట్స్ అయింది. ఎందుకంటే అది 10లో 1/5 పార్ట్ అవుతుంది. ఇంక మిగిలిపోయింది ఎంతంటే మన దగ్గర 10లో 2 పోతే మిగిలిపోయిన లెంత్ ఆఫ్ ది రోప్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. కానీ మనకు దాంతో పని లేదు. కానీ నెక్స్ట్ ఏముంటుందంటే క్వెషన్ చూడండి. ద సెకండ్ పార్ట్ ఏదైతే కట్ చేస్తున్నాం ఫస్ట్ ఉంది. ఒక పార్ట్ కట్ చేసావు. అది 2 పార్ట్స్ వచ్చింది. టోటల్ 10 ఉంటాయి. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే కట్ చేస్తున్నామో అది దేనికి సమానం అంటే 3/2 ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అంటున్నాడు. అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో 3/2 ఆఫ్ ది ఫస్ట్ పార్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/2 కనుక్కోవాలి ఇంటూ ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సో 2, 2 క్యాన్సిల్ అవుతే 3. అంటే 3 పార్ట్స్‌గా మనం డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ పార్ట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఇంక మిగిలిపోయింది ఎంత? మిగిలిపోయింది ఎంత ఉంటది ఇక? సో 2, 3 అంటే 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్. 2 + 3 5 టోటల్ మనకి 10. 10 - 5 అంటే ఇంక మిగిలిపోయింది 5. సో టోటల్ మిగిలిపోయిందంటే రిమైనింగ్ లెంత్ ఆఫ్ ది 5 అండి. కాకపోతే మనం ఫ్రాక్షన్ అనుకోమండి కాబట్టి థర్డ్ పార్ట్ ఈజ్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది రోప్ అన్నాడు. సో 5 పార్ట్స్ మిగిలిపోయినాయి. ఓవరాల్ ఎంతగా ఉందంటే 10 పార్ట్స్ మీద. సో 5 వన్స్ 5 టూస్. ఫైనల్‌గా ఫ్రాక్షన్ ఎంతంటే 1/2. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే హాఫ్ ఆఫ్ ది రోప్‌గా కట్ చేశారు అక్కడ. సో 1/2 అంటే ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సిలిండర్ సంబంధించిన ప్రాబ్లం. సో మెన్సురేషన్ నుంచి ఈ ప్రాబ్లం అడిగారు. మెన్సురేషన్. సో మెన్సురేషన్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. సో మెన్సురేషన్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అలాగే రీజనింగ్ సంబంధించి మీరు స్కోర్ చేయాలనుకుంటే మన ఛానల్‌లో జాయిన్ బటన్ ద్వారా సో మెంబర్‌షిప్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయితే మీకు ఇంకా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మెంబర్‌షిప్ తీసుకోకుండా నేర్చుకోవాలనుకుంటే ప్లే లిస్ట్ ఉంటుంది రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని. అందులో క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సరే. ఇచ్చిన క్వెషన్ చూస్తే సిలిండర్ హ్యాస్ హైట్ ఆఫ్ 14 సెంటీమీటర్స్. ఇక్కడున్న సిలిండర్ హైట్ ఎంత ఉందంటే 14 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ ఉంది. అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా జస్ట్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సిఎస్సి అంటాం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 528. అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా 2πr/h. అండ్ ఇక్కడ వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సో వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసరికి ఫార్ములా ఏంటి πr²h. ఓకేనా? వాల్యూమ్ కనుక్కోవాలి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ రాసుకుందాం. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వాల్యూమ్ అనుకోవాలంటే ఆర్ స్క్వేర్ ఉంది ఇక్కడ. అందులో రేడియస్ ఇచ్చాడా మన క్వెషన్‌లో అంటే ఇవ్వలేదు. ఆ రేడియస్‌ని మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుంచి కనుక్కోవాలి. సరే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr/h ఈజ్ ఈక్వల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ ఏరియా ఎంత అండి? కర్వ్డ్ సర్ఫేస్ టోటల్ ఏరియా వచ్చేసరికి మనకి సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడంటే 528 ఇచ్చాడంట. మనకి 2 ఇంటూ సో పై వాల్యూ 22/7 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా డెసిమల్స్ లేవంటే 3.14 తీసుకోలేదు పై వాల్యూ. జస్ట్ 22/7 కన్సిడర్ చేశారని అర్థం. సో ఆర్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. హెచ్ వాల్యూ 14 అండి. ఈజ్ ఈక్వల్ 528. మనకి ఎప్పుడైనా సరే ఆవేశపడి ఇక్కడే క్యాన్సిల్ చేయొద్దు. సో ప్రాపర్‌గా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఆర్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతాయన్ని కూడా రైట్ సైడ్ పంపించేయండి. అప్పుడు చాలా సింపుల్‌గా మీకు కాలిక్యులేషన్ అయితే రావడం జరుగుతుంది. అది పెద్ద ఇబ్బందే ఉంటది. ఎందుకంటే అసలు తప్పే చేయమనమాట కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు చూడండి ఇక. సో 7 వన్స్ 7 టూస్ 14 సరిపోయింది. నెక్స్ట్. సో నెక్స్ట్ మీరు గమనిస్తే 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 టూస్ సో 2 సిక్స్ అగైన్ 2 ఫోర్ సో 11తో క్యాన్సిల్ చేస్తే 11 టూస్ 22 సో 11 టూస్ 22 11 ఫోర్స్ 44. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 వన్స్ 2 టూస్ అగైన్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 సిక్స్ అంటే ఫైనల్‌గా 6 వచ్చింది. అంటే ఫైనల్‌గా ఆర్ వాల్యూ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అండి. అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చిందంటే 6 సెంటీమీటర్స్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్ అండి. వాల్యూమ్ అంటే πr²h. పై అంటే 22/7. ఆర్ స్క్వేర్ అండి. ఆర్ స్క్వేర్ అంటే 36 ఇంటూ హెచ్ వాల్యూ అంటే 14. సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 టూస్ 14. సో 22 ఇంటూ 36 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 2 6 18 అగైన్ 2 6 18 తర్వాత 2 3 6 7 అవుతుంది. 78 ఇంటూ 22. సో మీరు గమనిస్తే మనకిప్పుడు ఆహ్, సారీ 2 6 18 అన్నా ఇక్కడ 2 6 12 సారీ. ఆ విషయంలో నేను తప్పు చెప్పాను. సారీ. సో 2 6 12 2 3 6 72 అవుతుంది. మీరు గమనిస్తే 22 ఇంటూ 72. సో 22 ఇంటూ 72 అయింది. అగైన్ ఈ 22ని ఏ విధంగా రాసుకోవచ్చు? 11 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఈ 2 తీసుకొని 72ని మల్టిప్లై చేయండి. 2 2 4 2 7 14 ఇంటూ 11. ఓకే. ఇంటూ 11.
ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? సో, 144 ఇంటూ 11th మల్టిప్లై చేయాలి. సో, 11th టేబుల్ యొక్క ట్రిక్ మీకు చెప్పడం జరిగింది. ఎలా సాల్వ్ చేస్తాం? 11th ఏ నంబర్ అయినా మల్టిప్లై చేసేటప్పుడు దానికొక ట్రిక్ అంటూ ఉంటదండి. సో, 144 ఇంటూ 11 చేసాం కాబట్టి ఇప్పుడు ఈ 4 ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. తర్వాత 4 + 4 ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అగైన్ 4 + 1 ఎంతంటే 5. అగైన్ 1 ఉంది కాబట్టి 1 రాస్తావు. సో, 1584. సో, ఆప్షన్ 3. సో, 1584 అంటే ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ప్రాబ్లమ్. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ మనీ లేదా సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ 2 years at 10% per annum is 500. The compound interest on the same sum at the rate of for the same time is అన్నాడు. ఓకే. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ మనీ అన్నాడు. అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే కాలిక్యులేట్ చేస్తామో ఒక సమ్ ఉంది. ఆ సమ్ ఇవ్వలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అది 5000 2000 చెప్పలేదు. కాకపోతే ఆ సమ్ ఆఫ్ మనీ మీద మనకి ఎంతైతే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 ఇయర్స్‌కి 500 వస్తుంది. అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ 10% అలాగే సెకండ్ ఇయర్ కూడా 10%. అంటే 2 ఇయర్స్ కూడా సో, 2 ఇయర్స్‌కి గాని మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే రూ. 500 వచ్చింది. ఒకవేళ ఈ 500 గాకుండా 500 ఒకవేళ అదే ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అదే సేమ్ అమౌంట్ ప్రిన్సిపల్ మీద కాలిక్యులేట్ చేస్తే టోటల్‌గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతొస్తది? సో, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతొస్తదని మనం చెప్పాలి. ఓకే. వెరీ సింపుల్ అండ్ సింపుల్‌గా సాల్వ్ చేస్తా చూడండి. సో, 2 ఇయర్స్‌కి గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాల్వ్ చేయాలనుకుంటే ఫార్ములా మనకుంటది. x+y ఇంటూ x ఇంటూ y/100 అండి. సో, ఎక్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి 10%. వై అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అది కూడా 10%. ఎక్స్ ఇంటూ వై అంటే 10 ఇంటూ 10 100. అగైన్ ఇక్కడ బేస్‌లో 100. 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది ఆన్సర్. అంటే 100 ఇంటూ 100 క్యాన్సిల్ అవుతాయి. 100/100 క్యాన్సిల్ అవుతాయి. సో, 10 + 10 20 + 1 21. సో, 21% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. అంటే ఈ 21% వాల్యూ కనుక్కుంటే చాలు మనకి. టోటల్ ఇది పర్సెంటేజ్ ప్రకారం ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాం. ఈ పర్సెంటేజ్ అంటే ఏంటి? ఎలా సాల్వ్ చేస్తాం తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఆల్రెడీ క్లాసులున్నాయి. క్లారిటీగా చెప్పిన. ఒకసారి చెక్ జేసుకోండి. ఓకే. సో, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అంటే 21% అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నీట్‌గా రాయడానికి ట్రై చేద్దాం. ఓకే. 500 క్వెషన్‌లో ఇచ్చాడు. ఈ 500 అంటే ఏంటి? ఈ 500 వాల్యూ దేనికి సంబంధం అంటే అది? సో, ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటది. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్‌లో ఎంతకి ఈక్వల్ అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్‌లో చెప్పాలంటే ఆర్ ఇంటూ టీ పర్సెంటేజ్ చెప్తాం. సో, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. టీ అంటే ఎన్ని సంవత్సరాలకి? 2 ఇయర్స్‌కి. అంటే ఇక్కడ ఇచ్చిన 500 అనేది 2 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ కాబట్టి 2 ఇంటూ 10% 2 ఇంటూ 10 రాసు. సో, 20 అవుద్ది. అంటే 20%కి ఈక్వల్ అది. 20% ఇంటూ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అయితే 21% అయితే అయింది. కాబట్టి ఇంటూ 21%తో మల్టిప్లై చేస్తాం. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 21 వాల్యూ ఏంటో కనుక్కోవాలి. ఓకే. 0, 0 క్యాన్సిల్ అవుద్ది. 2 25 టైమ్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. సో, 25 ఇంటూ 21 అండి ఈజ్ ఈక్వల్ సో, 25 వన్స్ ఆర్ 25. సో, 25 రాస్తే 2 ఉంటది. 25 టూస్ ఆర్ 50. 50 + 2 52. అంటే 525. సో, 525 అంటే ఆప్షన్ 1. సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుద్దండి. సో, 525 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. Okay, next question చూడండి. So the next question and the last question. The angles of the triangle are 2x degrees and percentage కాదు. 3x minus 8 degrees and 5x minus 12 degrees ఇచ్చాడు. సో ద గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఇందులో గ్రేటెస్ట్ యాంగిల్ ఏదో చెప్పాలి. సో ఒక ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో యాంగిల్ సమ్ లేదా 3 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుందంటే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసరికి 2x అన్నాడు. నెక్స్ట్ 3x minus 8 తర్వాత 5x minus 12 degrees. సరే అంటే 2x ప్లస్ చేయండి. అలాగే 3x minus 8 degrees ప్లస్ 5x minus 12 degrees ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో 2x ప్లస్ 3x అలాగే ఇక్కడ 5x ఉంది. టోటల్ 10x మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది? -20 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఓకే. 10x ఈజ్ ఈక్వల్ టు -20 కాబట్టి రైట్ సైడ్‌కి వచ్చేస్తే అది 200 అవుతుంది. అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడున్న 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 20. సో ఎక్స్ వాల్యూ ఎంత? 20. ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ ఎంత? 2x అండి. 2x అంటే 2 ఇంటూ 20 అంటే ఫైనల్‌గా 40 degrees ఒక యాంగిల్ అని. నెక్స్ట్ యాంగిల్ వచ్చేసరికి 3x అన్నాడు. 3 ఇంటూ 20 మైనస్ 8 అని. అంటే 3 2 జస్ట్ 60 మైనస్ 8 అని. దట్ ఈస్ 52 degrees అని అంటారు. థర్డ్ యాంగిల్ వచ్చేసరికి 5x minus 12 degrees. సో 5 20s అండి. 5 25s అండ్ 100 minus 12. ఎంత వస్తుంది ఆన్సర్? 10 minus 2 8.
9 minus 1 8. సో 88 degrees అండి. సో 88 degrees అన్నాడు కాబట్టి సో ఆ 88 degrees అనేది ఆన్సర్ అవుతుంది. సో 88 degrees. సో 88 degrees is the highest angle. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అన్నాడు కాబట్టి 80 degrees. వాట్ ఈస్ ద లీస్ట్ యాంగిల్ అంటే 40 degrees. సో 40 degrees ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో దిస్ ఈస్ ద ఎండ్ అండి. సో ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఆర్ఆర్బి సంబంధించి ఎన్టీపీసీ సంబంధించి మీకు సో ఆప్టిట్యూడ్ సెక్షన్లో ఆల్రెడీ 10 to 12 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం ఫస్ట్ క్లాస్లో. దిస్ ఈస్ ద సెకండ్ క్లాస్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్, ఎగ్జాక్ట్లీ 10 క్వశ్చన్స్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ రీజనింగ్ సెక్షన్. Okay, this is NTPC problem from 2019. So previous year model paper or previous year paper. So next problem లో లేదా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం.